తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో గుంపులు గుంపులుగా అమ్మవారికి బోనాలను నెత్తిల ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షీలా అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ఇప్పుడు మనం ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం దగ్గర ఉన్నాం. చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా బోనాల శోభ కనిపిస్తోంది. అందుకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను లష్కర్ బోనాలు అని కూడా అంటారు. అంటే ఏంటి అని అంటే బోనాలు, పండుగ, డప్పు చప్పులు, డాన్సులు చేసుకుంటూ ఊరేగింపులు, అమ్మవారికి సారె, చీర ఇవన్నీ సమర్పించుకుంటూ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారిని జై మహంకాళి అని సంబోధిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఎవరైతే క్యూ లైన్లో నుంచుంటూ ఉంటారు. ఎందుకంటే నెత్తి మీద బోనం పెట్టుకున్న వాళ్ళకి బరువు ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనకు చూసే వాళ్ళకు తెలియదు. అయినా కూడా ఆ బరువు అనేది వాళ్ళకు తెలియకుండా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి బోనాన్ని నెత్తి మీద నుంచి దాదాపుగా మనమే చూసుకున్నట్లయితే నార్మల్ పీపుల్ నడవడానికే చాలా దూరం. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ వస్తారు కాబట్టి ఎక్కడో దూరంగా 2 కిలోమీటర్స్ రేడియస్లోనే జనాలందరినీ కూడా ఆపేస్తున్నారు. వెహికల్స్ ఎవరిని రానివ్వట్లేదు. అలాంటిది అంత దూరం నుంచి నార్మల్ పీపుల్ రావడానికే చాలా కష్టం. సో ఈ బోనం పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళని చాలా మనము భక్తి శ్రద్ధలతో వీళ్ళని కూడా పూజించాలేమో అనిపిస్తోంది. అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. సో ఆడ మగ తేడా అనేది లేదు. ప్రత్యేకించి తెలంగాణ సంప్రదాయంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కేవలం ఆడవాళ్ళు మాత్రమే బోనం తీయాలేమో అని. అలా కాదండి, మగవాళ్ళు కూడా అమ్మవారికి మొక్కుకున్నారంటే తప్పకుండా అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఇంకా డప్పు చప్పులతోటి వాయిద్యాలతోటి నృత్యాలు చేసుకుంటూ చాలా ఆనందంగా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆనందం ఎందుకు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, రకరకాల వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. చిన్న చిన్న రోగాలకే పడిపోతున్న సిచ్యువేషన్స్. ఈ ప్రస్తుత సిచ్యువేషన్లో అయితే కరోనా తర్వాత ఏ చిన్న అంటురోగం వచ్చినా కూడా అది ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో అలాంటి వాటి నుంచి ఆ బారి నుంచి బయట పడేసేది ఆ అమ్మవారే. కాబట్టి ఆ అమ్మవారికి మన భక్తి శ్రద్ధతో బోనాన్ని సమర్పిస్తే ఆ అమ్మవారు మనని చల్లగా చూస్తుంది అనే నమ్మకం అన్నమాట. సో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క బోనం కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఆ అమ్మవారికి సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది బోడుప్పల్. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు సికింద్రాబాద్లో. మా సిస్టర్ వాళ్ళు చేసిండ్రు బోనం. బోనంలో బెల్లం, బియ్యం, పెరుగు, పాలు, ఆకుకూర, బెల్లం శాఖ పోస్తాం. పెరుగు మంచిగా అనిపిస్తుంది. బియ్యము, సారె, చీర, జాకెట్ ప్రతి సంవత్సరం మంచిది అనిపిస్తుంది, అందుకని ఇస్తాం. 5-6 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. చూసాం కదా, సారె ఇలా తీసుకెళ్తారనమాట. నెత్తి మీద బోనం ఎలా మోస్తారో సారెలో కూడా చీర, పండ్లు, పూలు, అమ్మవారికి ఒడి బియ్యం ఇవన్నీ కూడా మన ఇంటి ఆడపడుచుకి ఏ విధంగా అయితే ఇస్తామో సో అమ్మవారికి కూడా అలాగే ఇస్తున్నారనమాట. చూసాము, ఇక్కడైతే కుంకుమ పసుపుతో తయారు చేశారు, చుట్టూ వేపాకులు వేసి. అమ్మ, మేము పోచంపల్లి గండిమేసమ్మ. ఓకే, మీరు 3 అంతరాలు తీసుకొచ్చారు కదా, ఏమి ఉన్నాయి బోనంలో? అమ్మవారికి పరమన్నము, పచ్చగూర, పెరుగు, అన్ని కలిపి చాక. గండ దీపం ఎక్కడి నుంచి వెలిగించుకొని వస్తున్నారు? ఇంటి దగ్గర వెలిగించినాం, పొద్దున్న వెలిగించినాం. పొద్దున్న వెలిగించి అట్లనే ఉందా? ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? బరువు అనిపిస్తలేదు? మేము ఒక 2 అవర్స్ అవుతుంది. అవునా? 2 అవర్స్ అవుతుంది. అమ్మవారి దయ ఉంటే ఏం బరువు ఉండదు కదా, అమ్మవారి దయ ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? మేము ఇక్కడ మా చెల్లె వాళ్ళు ఉంటారు, సంవత్సరం వస్తాం. అవునా? మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్. బోనంలో ఏమేమి చేశారు? బోనంలో బెల్లం, పాలు, పెరుగు అన్నీ కలిపి చేస్తాం. సో చాలా ఇయర్స్ నుంచి ప్రత్యేకించి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వస్తున్నారనమాట. సో ఆ బోనానికి అంత ప్రత్యేకత ఉంది. అయితే ఇంతమంది రద్దీ ఉన్న నేపథ్యంలో ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఈ ఇంతమందికి క్రౌడ్ ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఇబ్బంది కలగకుండా, అలాగే బోనాలు తీసుకొచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా, నార్మల్ పీపుల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్
సెపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్ పీపుల్స్ కి సెపరేట్ క్యూ లైన్స్ అండ్ బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళకి సెపరేట్ క్యూ లైన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే బోనం ఎవరైతే నెత్తిన పెట్టుకొని వస్తూ ఉన్నారో వాళ్ళని త్వరగా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి, నేను చెప్పాను కదా, దాదాపుగా 2 కిలోమీటర్స్ రేడియస్ నుంచి వాళ్ళు నెత్తి మీద బోనం పెట్టుకొని నెత్తి మీద ఉన్న గండ దీపం ఇంటి దగ్గరనే వెలిగించి అది ఆరిపోకుండా చూసుకుంటూ అంత దూరం నుంచి నెత్తి మీద బోనంతో నడుచుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకించి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 2500 మంది ప్రత్యేకమైన సిబ్బంది అండ్ వాలంటీర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడికక్కడ చిన్న పిల్లలు కూడా వాలంటీర్స్ గా చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా క్రౌడ్ ని ఎక్కడా కూడా ఆగకుండా చేస్తూ ఉన్నారు. సో శివసత్తుల బోనాలు కూడా వస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాము. మంచిగా గ్రీన్ అండ్ వైట్ శారీ కట్టుకొని ఎరుపు కలర్ బోనం ఎత్తుకొని నెత్తి మీద చుట్టూ వేపాకులు వేసుకొని ఎంత అద్భుతమైన బోనం సందర్శన మనకు కనిపిస్తూ ఉంది. డప్పు చప్పులతోటి వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. శివసత్తులు బోనాలు సమర్పించడానికి కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వాళ్ళ బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారనమాట. సో చిన్న పెద్ద అనే తేడా లేదండి, ప్రతి ఒక్కరు కూడా బోనం తీయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో కుండలో సమర్పిస్తూ ఉంటారు కొంతమంది, అలాగే ఇత్తడి బిందెలో సమర్పిస్తూ ఉంటారు. అమ్మ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటాం మేడం. నా మ్యారేజ్ అయ్యి 26 years అవుతుంది, అప్పటి నుండి చేస్తున్నాం. ఇక్కడనే కదా మాది, కొద్దిగా ముందుకండి ఓల్డ్ బాయ్ కూడా. మేము చాలా ఏళ్ళ నుండి చేస్తాం. అమ్మవారు మా ఇంటి దేవత. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెల్లం అన్నం, పరమాన్నం, పూరి, పాలకూర, ఆకుకూరలు. అమ్మవారికి ఉన్న విశిష్టత ఏంటి? ఇష్టం అంటే అమ్మవారికి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే బాట. పరమాన్నము, ఆకుకూర, బెల్లం అప్పాలు, పెరుగు, బెల్లము, చింతపండు సాక పూజ చేసుకొని మేకను కోసుకొని రండి అందరు భోజనానికి. సో చూస్తున్నాం కదా, ఇవాళ ట్రెండ్ లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ గా లంగా ఓణీలు వేసుకొని చాలా బ్యూటిఫుల్ గా రెడీ అవుతున్నారు. సో ఇక్కడ బోనాలు చూడండి, బోనం ఒకసారి రెడీ చేశారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందంగా బోనం రెడీ చేశారు అమ్మాయి. ఓకే సో చాలా చూస్తున్నారా, అమ్మవారి ప్రతిమ కనిపించేలాగా బోనాన్ని తయారు చేస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శివసత్తులు అండ్ మగవాళ్ళు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఘటాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుందో వాళ్ళు ఘటాన్ని మోనా మార్కెట్ నుంచి వస్తున్నాం మేము. అమ్మవారి తొట్టాల, అమ్మవారికి తొట్టాలంటే చాలా ఇష్టం, అందుకని తీసుకొస్తాం. ఇట్లా ప్రతి సంవత్సరం తీసుకొస్తాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జనగాం నుంచి వస్తున్నాం. అమ్మ మీ బోనంలో ఏముంది? పరమాన్నం ఉందండి. ఓకే సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందండి. బోనంకి సంబంధించి బెల్లపన్నం కొంతమంది పెడుతూ ఉంటారు, పెరుగన్నం కొంతమంది పెడుతూ ఉంటారు, కొంతమంది ఆకుకూరతోటి అన్నం తీసుకొచ్చి వండి పెడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. తొట్టెలు సమర్పిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వైఫ్ బోనాన్ని సమర్పిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆయన కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఉదయం నుంచి కూడా తొలి బోనాన్ని పొన్నం ప్రభాకర్ గారు సమర్పించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి బోనాన్ని సమర్పిస్తున్నారు. మేళతాళాల మధ్య ఆయనకి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారండి. అండ్ లోపలంతా ఉన్న దృశ్యాలన్నీ కూడా కనిపించే విధంగా బయట ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ రేడియస్ దూరంలో సీసీ పెద్ద బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకు కూడా ఇన్ కేసు ఇంత క్రౌడ్ లో రాలేని వాళ్ళకి సో అక్కడ చూసే విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఎందుకంటే దాదాపుగా 2 కిలోమీటర్స్ రేడియస్ నుంచి మనం నడుచుకుంటూ రావాలి కాబట్టి అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ వీళ్ళకి ఎవరైతే క్యూ లైన్స్ లో నుంచున్నారో వాళ్ళని త్వరగా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ క్యూ లైన్ లో నుంచుంచే వాళ్ళకి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సిబ్బందికి కూడా వాటర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా ఈ పండుగను నిర్వహించడం మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మంచి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే బోనాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. దాదాపుగా ఒక
కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ఇవాళ బోనాలు, రేపు రంగం, ఎల్లుండి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేవారు సమర్పించవచ్చు అనమాట. సో ఇది ఇక్కడి తాజా అప్డేట్స్. ఓవర్ టు యు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ.